థ్యాంక్ యూ మేడం. ఓకే. అనుకున్నా అక్షరే అని. ఏం రాసిందో చూద్దాం. ఇట్లు మీ కోడలు అక్షరం. అమ్మా, ఇది బుజ్జమ్మ చదివిందంటే క్షమించినా క్షమించేస్తుంది. చదవదు కదా, ఆవిడికి చేరదు కదా. ఒకవేళ మళ్ళీ అది ఇంకోటి రాస్తే మనమే ఇంకోలా రాద్దాం. నేను బుజ్జమ్మని. నీకోసం ఉత్తరం రాయడానికి కూడా నా చేతుల్ని ఉపయోగించడం నాకిష్టం లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదనే వేరే వాళ్లతో రాయిస్తున్నాను. నిన్ను మాత్రం ఈ జన్మలో క్షమించే ప్రసక్తే లేదు. నువ్వెప్పటికీ నా ఇంటి కోడలివి కాలేవు. నీ మొహం చూసినా పాపమే. ఇంకోసారి లెటర్స్ రాయకు, ఫోన్లు చెయ్యకు, నువ్వు రాకు. ఇట్లు బుజ్జమ్మ. మిమ్మల్ని కలవనివ్వను. నేనొచ్చి మంచి పనే చేశాను. ఇక ఈవే కనెక్షన్ కూడా కట్. నేను బుజ్జమ్మని. నీ కోసం ఉత్తరం రాయడానికి కూడా నా చేతుల్ని ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదని వేరే వాళ్లతో రాయిస్తున్నాను. నిన్ను మాత్రం ఈ జన్మలో క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు ఎప్పటికీ నా ఇంటి కోడలివి కాలేవు. నీ మొహం చూసిన పాపమే. ఇంకోసారి లెటర్స్ రాయకు, ఫోన్లు చేయకు. నువ్వు రాకు. ఇక జీవితంలో పిలిచే సమస్యే లేదు. కార్పొరేటర్ శృతమ్మకే జిందాబాద్. 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 స్లోగన్ ఎదురా వచ్చింది పేదల పాలిటి పెన్నిది, గెలిచింది అన్యాయాన్ని అరికట్టే సన్నిధి, అభివృద్ధి ఆవిడ ఊపిరి. అది దీని బాగుందా? అడ్డదారిలో గెలిచింది, దీనికి జిందాబాద్లో ఎక్కువ. స్లోగన్లు కూడానా? గన్నొచ్చు కాల్చేయాలి. మన కార్పొరేటర్ శృతమ్మకే జిందాబాద్. మన కార్పొరేటర్ శృతమ్మకే జిందాబాద్. కార్పొరేటర్ శృతమ్మకే జిందాబాద్. కార్పొరేటర్ శృతమ్మకే జిందాబాద్. కార్పొరేటర్ శృతమ్మకే జిందాబాద్. నమస్తే మేడం. ఏంటి, మీ ఏసీపీ గారు ఇంకా రాలేదా? పదవీ ప్రమాణం అయిపోయిందన్నారే. వచ్చుండే కార్పొరేటర్ గారు. వన్స్ అగైన్ కంగ్రాట్స్ హరి గారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్ కార్పొరేటర్ గారు. ఏంటో ఇక ఈ సిటీ ఏమైపోతుందో ఏంటో ఏం అర్థం అవ్వట్లా. మాకు మాత్రం అర్థమై ఉండదా? మా శృతికి మొగుడు అయిపోలా.
ఆ ఇయాల గనక చూసుంటే కథ వేరేగా ఉండేది. బొగ్గు పూసుకొని తప్పించుకొని ఉండవు. ఆ? సర్లేండి సార్, అదేదో అరిగిపోయిన పాత రికార్డుని ఎన్నిసార్లు వేస్తారు? ప్రమోషన్లు వచ్చాయి, ఆ అభివృద్ధి పనులేంటో చూడండి. అబ్బో, మీ ఆయన కూడా చెప్తున్నాడుగా. మొదలు పెడదామా అమ్మే? ముందు మొదలు పెట్టాల్సినవి అభివృద్ధి పనులు కావు ఏసీపీ గారు, రివెంజ్ పనులు. స్టార్ట్ చేసేసా. కాసేపట్లో బుజ్జమ్మ ఇంటికి షాక్ తగలిపోతుంది. షాక్ షాక్ షాక్. చిన్ని, ఇక్కడేం చేస్తున్నావు? ఎన్నిసార్లు అడిగినా చెప్పారు. క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అందరి ఫేస్ లో కనిపిస్తున్నాయి. ఎవరు మమ్మీ? చిన్నమ్మా, అవసరం లేని వాళ్ళని వద్దని చెప్పా కదా, వదిలే. లేదు బుజ్జమ్మ, అవసరం లేని వాళ్ళైతే మన ఫ్యామిలీ ఫోటోలో ఎందుకుంటారు? డాడీ, నువ్వైనా చెప్పు, ఎవరావిడ? కాశీ తాత, నువ్వైనా చెప్పు, ఎవరావిడ? అత్త, మావయ్య, ఎవరావిడ? మీరైనా చెప్పండి. పెద్దనాన్న, నువ్వైనా చెప్పు, ఎవరావిడ? ఆవిడ ఎవరంటే? బుజ్జమ్మ గారు, మీ దుర్గా షాపింగ్ కాంప్లెక్స్ కి నోటీసులు ఇస్తున్నాం మేడం. దేనికి సార్? అది గవర్నమెంట్ ల్యాండ్ మేడం. అప్పట్లో మీరు కబ్జా చేసి కాంప్లెక్స్ కట్టారని మా సర్వేలో తేలింది. సో దాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారు? కబ్జా ఏంటి? మా కష్టార్జితంతో వేరే వాళ్ళ దగ్గర కొన్నాము. లేదు మేడం, అది గవర్నమెంట్ ల్యాండ్, మీది కాదు మేడం. ఏం జరుగుతోంది అరవిందా? కష్టపడిన డబ్బుతో కొన్నది గవర్నమెంట్ పరమవుతోందా? అత్తయ్య గారు, కోర్టులో స్టే వేద్దాం. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మీరేం కంగారు పడకండి. ఇచ్చారా? చెప్పాం కూడా మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. మనం ఇంకా ఎన్నెన్నో కలిసి చేయాలి. ఓకే, అలాగే మేడం. అక్షరా లేదు కాబట్టి ఇక వాళ్ళ పతనం స్టార్ట్. హరి గారు, లెట్స్ స్టార్ట్. నో 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 నో, 1C లేకుండా సైన్ కూడా పెట్టండి సార్. ఓకే, ఇంటికి పంపించండి, సైన్ పెడతాను. సార్, మిమ్మల్ని కలవడానికి కార్పొరేటర్ గారు, ఏసీబీ గారు వచ్చారండి. ఓకే, రమ్మను. మేడం, సార్ రమ్మంటున్నారు. పదండి పదండి. ఆగు. తొక్కలోది ప్రతి చోటికి తోకెందుకు? నేను తోక, నువ్వు ఏకవరా? ఏంది తిట్టుకుంటున్నావా? అబ్బే. హలో, ఆ. నువ్విక్కడే ఉండు. సార్, పదండి మీరు రండి. శృతి. రెచ్చిపోతున్నారు పాపం అరవింద్ భయ్య. నమస్కారం నమస్తే, సార్. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. అలా కార్పొరేట్ అయ్యి అవ్వగానే ఒక్క ఫోన్ కాల్ తో నోటీసులు పంపించేశారు. మీరు చేసిన సహాయానికి, చేయబోయే దానికి కూడా ఏదో ఒక చిన్నది ఉంచండి. హరి గారు,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ నేను మీకు హెల్ప్ గా ఉన్నానని నా పేరు ఎక్కడా వినిపించకూడదు. మేమెందుకు చెప్తాం కలెక్టర్ గారు? కాకపోతే ఆల్రెడీ మీ పేరు కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి మారుమోగిపోతుంది. మీరే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మనం కలిసి బోలెడు చేయాల్సింది. షూర్. వస్తాం సార్. ఓకే మేడం. వస్తాను సార్. నన్ను పట్టుకునేది ఎవరు? నెక్స్ట్ ఏంటమ్మే? ఏముంది, రివెంజ్. కలెక్టర్ అండతో బుజ్జమ్మ కుటుంబానికి చుక్కలు చూపించడమే. ముందు ఆస్తుల మీద కొడతాను, తర్వాత మనుషుల్ని. అగ్గది అక్షర ఉన్నప్పుడు ఆ అండతో ఆ అరవింద్ రెచ్చిపోయేవాడు. మీ మీద చెయ్యి కూడా చేసుకున్నాడు కదా. ఇప్పుడు నేనేంటో చూపిస్తా, రెచ్చిపోతా. ఆపండి 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 ఆపండి. సార్ వచ్చాడు. వాడి కోసమేగా ఇదంతా. కానీ బండి చెక్ చేయాలి. ఏమైంది? ఏదో ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి అరవింద్ గారు, సహకరించాలా? వాళ్ళు అడిగారా, మీరు అడుగుతారే. సిఐ సార్. చెక్ చేయండి. సరే సార్. సార్ గంజాయ్. గంజాయా? నీ పెళ్ళాం పేరు మీద రెస్టారెంట్ నడుపుకుంటున్నావుగా, ఇది కూడా అమ్ముకుంటున్నావా? మాటలు మర్యాదగా రాని హరి. అది నా బండ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నాది కాదు. దొరికిన తర్వాత దొర అనుకో బిడ్డ. ఏయ్ లాక్కరండి. ఏయ్, హరి లాకెళ్ళడం ఏంటి? పదా. వదలండి, నాకేం తెలీదు. తెలుసని చెప్పిస్తానుగా. నేను చెప్తున్నాను కదా. రేయ్ ఎక్కించండ్రా బండి. అరవింద్ బాబుని పోలీసులు తీసుకెళ్తున్నారు బుజ్జమ్మ గారు. హరి, అరవింద బండిలో గంజాయి దొరికిందని వాళ్ళు అరెస్ట్ చేశారంట. ఎవరో మన ఫ్యామిలీని అన్ని విధాలా దెబ్బ కొట్టడానికే కావాలనే చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను బెయిల్ తీసుకుని అక్కడికే వచ్చేస్తాను. సరే, అలానే చేద్దాం. పదండి. రేయ్ గంజాయి బిజినెస్ చేస్తావా? గంజాయి బిజినెస్ వదలా. రేయ్ కొంచెం గ్యాప్ ఇచ్చి రెండో రౌండ్ కూడా స్టార్ట్ చేయండి. అలాగే సార్.
అరవింద ఆహాహాహా మహాత్ముడిని కన్నా మహాతల్లి వచ్చేసిందన్నమాట. ఇవేం పనులు బుజ్జమ్మ గారు? చండాలంగా గంజాయి అమ్ముడైంది. తప్పు చేస్తున్నావు. చేసినోన్ని శిక్షిస్తుండా. నగర పౌరుల క్షేమమే ఈ ఏసీపీ హరి లక్ష్యం. వదలా. తప్పదు ఏసీపీ గారు, బెయిల్ తీసుకొచ్చాం. ఇంకా చూస్తావేంటి? నా బిడ్డని విడిచిపెట్టు. రాంబాబు, అరవింద అరవింద్ అరవింద న్యాయం అడిగే వాళ్ళు లేరనేగా అన్యాయంగా ఇరికించావు. ఏదో ఒక రోజు నా భార్య వస్తుంది, కలెక్టర్గా తిరిగి వస్తుంది. ఇచ్చిన దానికి అప్పుడు వందింతలిస్తా. అన్నీ గుర్తుంటాయి. నువ్వు గుర్తుపెట్టుకో, ఆ రోజు వస్తుంది. రానివ్వనుగా. తమ్ముడు అరవింద, అనయ్య కూర్చో అరవింద. మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఇల్లు మారుదామండి. ఈ ఇల్లు అచ్చి రాలేదు. అలాగే బుజ్జమ్మ. చేదు జ్ఞాపకాలు మాయమవ్వాలి. అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన కలెక్టర్ రేపు నగరానికి రానున్న కొత్త కలెక్టర్. గుప్పెట్లో ఉంటాడనుకుంటే గబ్బు చేసిపోయాడు. రేపు కొత్త కలెక్టర్ ఎవరో వస్తారంట. ఎవరో ఏంటో, మనతో చేతులు కలుపుతారో లేదో ఈ విషయం వెంటనే శృతికి చెప్పాలా? కొత్త కలెక్టరా? అవునమ్మే, వాడు మన మాట వింటాడంటావా? వింటాడు. డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరుంటారు? అంతేలే అమ్మే, చూద్దాం. ఎలాంటి కలెక్టరో ఏంటో. చెప్పేగా అమ్మే, ధనదాహం లేనోళ్ళు ఉంటారా? మనం తీరుస్తామంటే ఆగుతారా? డోంట్ వరీ, లంచాలతో తడిపేద్దాం. ఎస్, డన్. దేవుడా, శృతి మించిపోతున్నారు. వీళ్ల తీగలు తెగేట్టు పవర్ఫుల్ కలెక్టర్ని పంపించు తండ్రి. సార్, మనం ఇచ్చే లంచానికి వచ్చే కలెక్టర్ పడిపోవాలి. వద్దు స్వామి, వీళ్ళిచ్చే మిఠాయిలకు ఆశపడని, వీళ్ల చేతే 3 చెరువుల నీళ్లు తాగించే నికార్సైన కంటెంటున్న కలెక్టర్నే పంపించు తండ్రి, పంపించు. హరిగారు, ఇంకా మన జోరుని పెంచి ఆ బుజ్జమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి. పాతాళంలోకి తొక్కేయాలి. ఆ కుటుంబాన్ని వీళ్ల బారి నుండి కాపాడేవాళ్లే రావాలి దేవుడా, రావాలి. ఎంతసేపు నిలబడాలి? కార్పొరేటర్ని ఇంకా రారేంటంట? తర్వాత మనం నిలబడతాం కదా శృతి, కొంచెం ఓర్చుకో అమ్మే. అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు.